అందరికీ నమస్కారం. పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి అభ్యర్థికి ఉపయోగపడే తాజా నోటిఫికేషన్లు, పూర్తి విశ్లేషణలు, పరీక్షల సమాచారం, సిలబస్, అప్లికేషన్ వంటి అన్ని వివరాలను మన ఛానల్లో అందిస్తున్నాము. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ల సమాచారం కోసం వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2026 నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ అండ్ నోటిఫికేషన్ డేట్. ఈ భారీ రిక్రూట్మెంట్ను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLPRB నిర్వహిస్తోంది. అఫీషియల్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 29 జులై 2026న విడుదలైంది. టోటల్ వేకెన్సీస్ అండ్ పోస్ట్ బ్రేక్డౌన్. ఇందులో మల్టిపుల్ కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. పోలీస్ కానిస్టేబుల్ PC. దీంట్లో సివిల్, AR, SAR CPL, SPF, ఫైర్ ఫైటర్ మరియు వాటర్ పోస్టులు ఉన్నాయి. వీటికి అత్యధికంగా 7112 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ SI సివిల్, RSI AR, SAR CPL, SI SPF, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేట్రన్ మరియు డెప్యూటీ జైలర్ కలిపి మొత్తం 275 వేకెన్సీస్ ఉన్నాయి. ASI ఫింగర్ ప్రింట్ బ్యూరో. ఇందులో SCT అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను 23 వేకెన్సీస్ ఉన్నాయి. PC డ్రైవర్ అండ్ మెకానిక్. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ విభాగంలో 7 మరియు డ్రైవర్ విభాగంలో 20, మొత్తం కలిపి 27 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ పోస్ట్స్ 7437. పే స్కేల్. అందరికీ ఎంతో ఇంట్రెస్టింగ్ పార్ట్, సాలరీస్. PC మరియు PC డ్రైవర్ మెకానిక్ కి ఎంపికైన వారికి 24,280 రూపాయల నుండి 72,850 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. ASI ఫింగర్ ప్రింట్ బ్యూరోకి 33,750 రూపాయల నుండి 99,310 రూపాయల వరకు ఉంటుంది. అదే SI పోస్టులకైతే బంపర్ శాలరీ. కేటగిరీని బట్టి 38,890 రూపాయల నుండి 1,12,510 రూపాయలు మరియు 42,300 రూపాయల నుండి 1,15,270 రూపాయల వరకు భారీ పే స్కేల్ ఆఫర్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. కానిస్టేబుల్ పోస్టులకైతే కేవలం ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయితే చాలు. SI పోస్టులకి ఏదైనా విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ASI ఫింగర్ ప్రింట్ బ్యూరోకి మాత్రం కొంచెం టెక్నికల్ క్వాలిఫికేషన్ అడిగారు. అంటే BE, BTech, స్పెసిఫైడ్ బ్రాంచెస్ లేదా BSc CS లేదా BCA చదివి ఉండాలి. ఇక డ్రైవర్ అండ్ మెకానిక్ పోస్టుల విషయానికొస్తే మెకానిక్కి SSCతో పాటు ITI చేసి ఉండాలి. డ్రైవర్ పోస్టులకైతే ఇంటర్ లేదా SSC ప్లస్ ITIతో పాటు HPMV, HGV లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఏజ్ లిమిట్ అండ్ జెండర్ ఎలిజిబిలిటీ. ఏజ్ లిమిట్ విషయానికొస్తే PC మరియు డ్రైవర్ మెకానిక్ పోస్టులకి 18 నుండి 22 సంవత్సరాల మధ్య వయసుండాలి. SI మరియు ASI పోస్టులకైతే 21 నుండి 25 సంవత్సరాల వయసు ఉండాలి. జెండర్ ఎలిజిబిలిటీ చూసుకుంటే PC, SI మరియు ASI పోస్టులకి మెన్ అండ్ విమెన్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. కానీ SIలో పోస్ట్ని బట్టి కొద్దిగా మారుతుంది. కానీ డ్రైవర్ అండ్ మెకానిక్ పోస్టులకి మాత్రం కేవలం పురుషులు, మెన్ ఓన్లీ మాత్రమే అర్హులు. అప్లికేషన్ మోడ్ అండ్ అఫీషియల్ వెబ్సైట్. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. మీరు అప్లై చేయాల్సిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి www.tgprb.in. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ముందుగా SC, ST, BC మరియు EWS అభ్యర్థులందరికీ PC, SI, ASI మరియు డ్రైవర్ మెకానిక్ ఇలా అన్ని పోస్టులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ మరియు NCC ఇన్స్ట్రక్టర్స్కి వారు చేసిన సర్వీస్ కాలంతో పాటు అదనంగా 3 years రిలాక్సేషన్ లభిస్తుంది. ప్రత్యేకంగా హోంగార్డ్స్ అభ్యర్థులకు PC మరియు డ్రైవర్ మెకానిక్ పోస్టులలో ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే గవర్నమెంట్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్లో పనిచేసేవారికి SI పోస్టులకు మరియు విడోస్, డివోర్స్డ్ విమెన్కి PC పోస్టులకి వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. కేటగిరీ రిజర్వేషన్స్. ఇక రిజర్వేషన్స్ విషయానికి వస్తే SC, ST, BC, EWS మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు 4 రకాల పోస్టులకి PC, SI, ASI, డ్రైవర్ మెకానిక్ పూర్తిగా వర్తిస్తాయి. దీంతో పాటు NCC కోటా అన్ని పోస్టులకు వర్తిస్తుంది. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ MSP కోటా PC, ASI మరియు డ్రైవర్ మెకానిక్ పోస్టులకు వర్తిస్తుంది. అలాగే పోలీస్ స్పెషల్ కోటాస్ కూడా ఉన్నాయి. CPP చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ మరియు CDI చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ పోలీస్ ఇన్ సర్వీస్, CJP జైల్ పర్సనల్, CSPF, SPF పర్సనల్,
సిఎస్ఎఫ్పి ఫైర్ పర్సనల్ పిల్లలకు ప్రత్యేక కోటాలు ఉంటాయి. మరియు ఎస్ఐ పోస్టులకు ప్రత్యేకంగా పీఎం, పీఈ మరియు మోఎస్ఎస్పీ నిబంధనలు కూడా అమలులో ఉంటాయి. ఉమెన్ రిజర్వేషన్ రూల్స్. ఇక మహిళా అభ్యర్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఉమెన్ రిజర్వేషన్ వివరాలు చూద్దాం. పోలీస్ కానిస్టేబుల్లో పోస్ట్ కోడ్స్ 21, 25, 26కి గాను 33(1/3) మరియు పోస్ట్ కోడ్ 22కి 10% రిజర్వేషనుంది. ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి 33(1/3) హారిజాంటల్ రిజర్వేషన్ కేటాయించారు. ఎస్ఐ పోస్టులకి నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. అయితే పీసీ, డ్రైవర్ అండ్ మెకానిక్ పోస్టులలో మహిళలకు రిజర్వేషన్ లేదు. ఇవి కేవలం మెన్ ఓన్లీ పోస్టులు మాత్రమే. ఫిజికల్ స్టాండర్డ్స్. ముందుగా హైట్ విషయానికి వద్దాం. మీరు కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అప్లై చేస్తే మీ ఎత్తు కనీసం 167.6 సెంటీమీటర్లు ఉండాలి. అదే ఏఎస్ఐ లేదా డ్రైవర్ మెకానిక్ పోస్టులకైతే 162 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. మహిళా హైట్. పీసీ, ఎస్ఐ మరియు ఏఎస్ఐ పోస్టులకు అప్లై చేసే మహిళా అభ్యర్థులు కనీసం 152.5 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. డ్రైవర్ మెకానిక్ పోస్టులు మహిళలకు లేవు కాబట్టి వారికిది వర్తించదు. ఎస్టీ రిలాక్సేషన్స్. ఒకవేళ మీరు ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే పురుషులు అన్ని పోస్టులకి 160 సెంటీమీటర్లు ఉంటే చాలు. అలాగే ఎస్టీ మహిళా అభ్యర్థులు కేవలం 150 సెంటీమీటర్లు ఎత్తు ఉంటే సరిపోతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ. ఇక గ్రౌండ్ ఈవెంట్స్ విషయానికొస్తే మీ సత్తా చూపించాల్సిన టైం ఇదే. రన్నింగ్. పురుషులు అందరూ అన్ని పోస్టులకి 1600 మీటర్ల పరుగును 7 నిమిషాల 15 సెకండ్లలో 7:15ను కంప్లీట్ చేయాలి. మహిళలు 800 మీటర్ల పరుగును 5 నిమిషాల 20 సెకండ్లలో 5:20ని పూర్తి చేయాలి. ఎక్స్ సర్వీస్మెన్. ఎస్ఐ, ఏఎస్ఐ మరియు డ్రైవర్ మెకానిక్ పోస్టులకు అప్లై చేసే ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగును పూర్తి చేయడానికి 9 నిమిషాల 30 సెకండ్లు. లాంగ్ జంప్. పురుషులు కనీసం 4 మీటర్లు దూకాలి. మహిళలు అయితే 2.5 మీటర్లు దూకాలి. షాట్ పుట్. పురుషులు షాట్ పుట్ను 6 మీటర్లు విసరాలి. మహిళలు 4 మీటర్లు విసరాలి. మెడికల్ స్టాండర్డ్స్. పోలీసు ఉద్యోగాలకు మెడికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజన్, కంటి చూపు. మీరు ఏ పోస్టుకు అప్లై చేసినా సరే మీ దూరదృష్టి, విజన్ ఖచ్చితంగా 6/6 ఉండాల్సిందే. నియర్ విజన్, దగ్గరి చూపు. ఎస్ఐ, ఏఎస్ఐ మరియు డ్రైవర్ మెకానిక్ పోస్టులకు నియర్ విజన్ 0/5 ఉండాలి. పీసీకి ఇది మెన్షన్ చేయలేదు. ఇక అందరికీ కలర్ విజన్ నార్మల్గా ఉండాలి. మరియు ఓవరాల్గా మెడికల్ ఫిట్నెస్ అనేది ప్రతి పోస్టుకు తప్పనిసరిగా రిక్వైర్డ్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్. ఫైనల్గా అసలు ఈ జాబ్ సెలక్షన్ ప్రాసెస్ ఎన్ని దశల్లో జరుగుతుందో చూద్దాం. అభ్యర్థులు ఇక్కడ ఒక ముఖ్యమైన ట్విస్ట్ గమనించాలి. స్టెప్ 1. ముందుగా అందరూ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. స్టెప్ 2. ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్, పీడబ్ల్యూటీ అనేది కేవలం పీసీ మరియు ఎస్ఐ పోస్టులకు మాత్రమే ఉంటుంది. ఏఎస్ఐ మరియు డ్రైవర్ మెకానిక్ పోస్టులకు అసలు ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదు. స్టెప్ 3. పీఎంటీ అండ్ పీఈటీ. తర్వాత అందరికీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పీఎంటీ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ ఉంటాయి. గమనిక. టేబుల్ ప్రకారం లాంగ్ జంప్ మరియు షాట్ పుట్ ఈవెంట్స్ ఎస్ఐ, ఏఎస్ఐ మరియు డ్రైవర్ మెకానిక్ పోస్టులకు కండక్ట్ చేస్తారు. కానీ పీసీ పోస్టుకు ఇవి లేవు అని క్లియర్గా మెన్షన్ చేశారు, గమనించండి. స్టెప్ 4. ట్రేడ్ టెస్ట్. కేవలం డ్రైవర్ మరియు మెకానిక్ పోస్టులకు మాత్రమే ప్రత్యేకంగా ట్రేడ్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. స్టెప్ 5. ఫైనల్ రిటన్ ఎగ్జామ్. ఈవెంట్స్ అన్నీ అయ్యాక ప్రతి ఒక్క పోస్టుకు పీసీ, ఎస్ఐ, ఏఎస్ఐ, డ్రైవర్ అన్నీ ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది. స్టెప్ 6. ఫైనల్ స్టేజెస్. మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్గా మీకు ఫైనల్ సెలెక్షన్ ద్వారా జాబ్ వస్తుంది. రిటన్ ఎగ్జామినేషన్. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే పీసీ, ఎస్ఐ మరియు డ్రైవర్ మెకానిక్ ఈ 3 పోస్టులకి పరీక్ష 200 ప్రశ్నలతో 200 మార్కులకు జరుగుతుంది. ఎగ్జామ్ రాయడానికి 3 గంటల 3 అవర్స్ సమయం ఇస్తారు మరియు ఇవన్నీ పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో. ఏఎస్ఐ పోస్టుకి మాత్రం కొంచెం డిఫరెంట్గా మొత్తం 400 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో పేపర్లను బట్టి టైం ఇస్తారు.
అలాగే ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ అంటే రాయాల్సిన ఎగ్జామ్ కూడా ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ట్విస్ట్. ఇక్కడే అభ్యర్థులు జాగ్రత్తపడాలి. పీసీ పోస్టుకి నెగటివ్ మార్కింగ్ ఉంది. ఎస్ఐ పోస్టుల ప్రిలిమ్స్ పీడబ్ల్యూటీలో అయితే ఏకంగా 20% నెగటివ్ మార్కింగ్ ఉంది. ఏఎస్ఐకి నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఉంటుంది. కానీ ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే డ్రైవర్ మరియు మెకానిక్ పోస్టులకు ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు. నో క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎగ్జామ్ రాశాక క్వాలిఫై అవ్వాలంటే కేటగిరీల వారీగా ఎన్ని మార్కులు రావాలో చూద్దాం. ఓసీ, ఈడబ్ల్యూఎస్ వీరికి పీసీ మరియు ఎస్ఐ ప్రిలిమ్స్ పీడబ్ల్యూటీలో 30% మార్కులు, మెయిన్స్ ఎఫ్డబ్ల్యూఈలో 40% మార్కులు రావాలి. అదే ఏఎస్ఐ మరియు డ్రైవర్ పోస్టులకైతే 40% మార్కులు సాధించాలి. బీసీ అభ్యర్థులకు ప్రిలిమ్స్ పీడబ్ల్యూటీలో 25%, మెయిన్స్లో 35% వస్తే క్వాలిఫై అవుతారు. ఏఎస్ఐ డ్రైవర్కి కూడా 35%. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ వీరికి ప్రిలిమ్స్లో కేవలం 20% మరియు మెయిన్స్ ఎఫ్డబ్ల్యూఈలో 30% మార్కులు వస్తే సరిపోతుంది. ఏఎస్ఐ డ్రైవర్కి కూడా 30%. ఫైనల్ మెరిట్ లిస్ట్. క్వాలిఫై అయినంత మాత్రాన జాబ్ రాదు కదా, మరి ఫైనల్ సెలక్షన్ మెరిట్ ఎలా తీస్తారంటే సివిల్, ఫైర్, వార్డర్, ఎస్ఎఫ్ఓ, డెప్యూటీ జైలర్. మీరు ఈ పోస్టులకి అప్లై చేస్తే గ్రౌండ్ ఈవెంట్స్ కేవలం క్వాలిఫై అయితే చాలు. మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎఫ్డబ్ల్యూఈలో వచ్చిన మార్కుల ఆధారంగానే జాబ్ ఇస్తారు. ఏఆర్, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్ సిపిఎల్, అసిస్టెంట్ మేట్రన్. కానీ మీరు ఈ పోస్టులు కొట్టాలంటే ఫైనల్ ఎగ్జామ్ మార్కులతో ఎఫ్డబ్ల్యూఈతో పాటు గ్రౌండ్లో మీరు సాధించిన పీఈటీ మార్కులు కూడా కలిపి ఫైనల్ మెరిట్ తీస్తారు. కాబట్టి వీటికి గ్రౌండ్ మార్కులు చాలా చాలా ముఖ్యం. ఏఎస్ఐ వీరికి ఫైనల్ ఎగ్జామ్లోని పేపర్ 2 మరియు పేపర్ 3 మార్కుల ఆధారంగా మెరిట్ ఇస్తారు. వీరికి ఎగ్జామ్ మార్కులతో పాటు వారు చేసిన ట్రేడ్, డ్రైవింగ్ టెస్ట్ మార్కులను కలిపి జాబ్ ఇస్తారు. లోకల్ రిజర్వేషన్ అండ్ సర్టిఫికేట్స్. మన తెలంగాణ నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే లోకల్ రిజర్వేషన్. పీసీ, ఎస్ఐ మరియు ఏఎస్ఐ పోస్టులకు ఏకంగా 95% పోస్టులు కేవలం మన లోకల్ అభ్యర్థులకే రిజర్వ్ చేయబడ్డాయి. డ్రైవర్, మెకానిక్ పోస్టులకు కూడా తెలంగాణ లోకల్ క్యాడర్ రూల్స్ వర్తిస్తాయి. ఇక ఫైనల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది టీఎస్ఎల్పీఆర్బీ 2026 రిక్రూట్మెంట్కు సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్. నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే పకడ్బందీగా స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.